నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ ఇప్పుడే సద్దు మణిగింది అనుకున్నటువంటి టైంలో అనూహ్యంగా మరోసారి తెర మీదకి రావడం జరిగింది. ప్రస్తుతానికి లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు తనదే అంటూ లావణ్య కాదు రాజ్ తరుణ్ అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటి ముందు కూర్చున్నటువంటి తీరు మనం చూసాం. ఆ రోజు ఆ ఎపిసోడ్లో దగ్గరుండి చూసింది ఎవరో కాదు, శేఖర్ భాష. మరి శేఖర్ భాష ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ అసలు ఇంక ఈ టాపిక్కి ఎండింగ్ లేదా అనే కోణంలో మాకే అనిపిస్తుంది. బట్ ఆ రోజు జరిగిన సినారియోలో మేము చూసాం, కొన్ని విజువల్స్లో మీరు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఇంటి మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఇంటి ముందు కూర్చోవాల్సి వచ్చింది, వీళ్ళదైతే వీళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళలేదు? బేసికలీ నార్సింగ్ ఏరియానే భూ కబ్జాలకి పెద్ద నిలయం. అక్కడ పోలీసులకి ఉన్న కేసుల్లో ఏదైనా పెద్ద కేసులు ఏమైనా ఉన్నాయంటే ఈ భూ కబ్జాలకు సంబంధించిన కేసులే. దాంట్లోనే వాళ్ళు చాలా వరకు తలముకులేండి. అది డీసీపీ గారు, ఏసీపీ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు. మాకు ఎక్కువ ఇవే వస్తుంటాయండి ఈ ఏరియాలో భూ కబ్జాల కేసులు. భూ కబ్జాల కేసులతో పాటు ఇప్పుడు కొత్తగా నార్సింగ్లో ఆడేది ఏంటంటే ఇంటి కబ్జా కేసులు. అది కూడా ఇలా హనీ ట్రాప్లు చేసి ఇల్లు కబ్జాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. సో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కోవడం కూడా కదా, అది ఆయనకి ఎలా వచ్చిందంటే ఒక 3 సినిమాలు వరుసపెట్టి హిట్ అయింది ఆయనకి. ఆ రెమ్యునేషన్ అప్పట్లో 5 కోట్ల వరకు వెళ్ళిన టైంలో. సో ఎందుకు డబ్బులు డైరెక్ట్గా తీసుకుని పప్పులు చేసేసుకుంటావు, ప్రాపర్టీగా ఉంటే అది పెరుగుతుంది అని చెప్పి అప్పట్లో ఆ ప్రొడ్యూసర్ కూడా అక్కడే ఆ విల్లా ఓనర్, ఆయన పేరు ఐ థింక్ ఈజ్ అనిల్ గారు అనుకుంటా, ఆయన రాజ్ తరుణ్కి ఒప్పించి ఆయనకి విల్లా ఇచ్చారు. సో రాజ్ తరుణ్ జీవితంలో హిట్లు సంపాదించుకుంటున్న టైంలో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఇది. సో రాజ్ తరుణ్ సంపాదించాడు అంటే ఒక అర్థం ఉంది. ఐ మీన్ డాక్యుమెంట్ కూడా ఉంది, దానికి వేరే. నాకు ఇంకో డౌట్, రాజ్ తరుణ్ హిట్ పడి ఆ ఇల్లు కొన్న సందర్భానికి లావణ్య రాజ్ తరుణ్తోనే ఉందా అంటే ఫేస్బుక్లో హాయ్ పెట్టడం ఉన్నట్ట, లేకపోతే ఎప్పుడన్నా పార్టీలో కలిస్తే ఉన్నట్ట, లేకపోతే ఎట్లా ఉంది అంటే ఆవిడ చెప్తున్న ప్రకారం 2009 నుంచే ఆవిడ లైఫ్లో. మరి 15 సంవత్సరాలు అంటున్నారు కదా. 15 లేకపోతే 20 వేసుకోండి, లేకపోతే 30 వేసుకోండి. ఆవిడ 30 ఏళ్ళు కదా, చిన్నప్పటి నుంచే 1వ LKG నుంచే పరిచయం అనుకుందాం. పరిచయం ఉన్నంత మాత్రం ఇల్లు ఎట్లా అయిపోతే? ఇప్పుడు నాకు చిన్నప్పుడు LKG ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అండి, ఒక అమ్మాయి ఉందనుకోండి, పోనీ ఇవాళ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి ఇల్లు ఇచ్చామంటావా? పరిచయం వేరు, పెళ్ళాం వేరు. ఓకే, లవర్ వేరు, లివ్ ఇన్ వేరు, పెళ్ళాం వేరు. ఓకే. సో ఏదైనా సరే ఆవిడకి ఎప్పుడు పరిచయం ఉన్నది ఇమ్మెటీరియల్. ఆవిడకి 2009లో పరిచయం ఉండని, సరే వెళ్ళారు, పార్టీలు చేసుకున్నారు, లేకపోతే తిరిగారు. ఓకే. తర్వాత షీ మూడ్ ఆన్. 2015లోనే చింటూ ఈవిడే కలిసి చేసిన ఒక వెబ్ సిరీస్ ఒకటి, అదే ఒక యూట్యూబ్ దేవదాస్కి పెళ్ళేది. మీరు కొట్టి చూడండి, అర్థమవుతుంది అందరికీ. పాపం వాళ్ళకి వ్యూస్ కూడా పెరుగుతున్నాయంట ఈ ఇంటర్వ్యూల వల్ల. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ప్రేమ చిగురించింది. 2014లో ఈయనతో ప్రేమ చిగురించింది రాజ్ తరుణ్తో. అది కూడా చెప్తా. 2012 ఆ టైంలో అనుకుంటా రాజ్ తరుణ్ ఈ అదేం సినిమా ఉయ్యాల జంపాల కోసం వచ్చినప్పుడు ఆయనకి, అంటే అప్పుడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళది, వచ్చి ఇక్కడ ఎక్కడైనా ఒక షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు, ఒక రూమ్ కోసం చూస్తున్నప్పుడు ఆ ఫేస్బుక్ పరిచయంతో వీడు పిలిచిందట. వచ్చి ఇక్కడ ఉండు అని చెప్పి తను ఉంటున్న ఇంటి దగ్గరలో ఒక పోర్షన్, ఆ పక్క పోర్షన్లో ఈవిడ ఉండేది. ఈవిడితో పాటు వేరే వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు రిలేషన్లో. ఇప్పుడు రాజ్ తరుణ్ అక్కడ ఉన్న 3 రోజులు 4 రోజులకి ఎప్పుడైనా ఈవిడొచ్చి రాజ్ తరుణ్తో మాట్లాడితే కూడా ఆయన జలస్ అయిపోయి ఈవిడతో ఉన్న ఎక్స్ రిలేషన్లో ఉన్న ఆయన రాజ్ తరుణ్ కొట్టాడట. కొడితే ఎందుకురా బాబు మనకి అని చెప్పి, రాజ్ తరుణ్ మామూలుగానే భయస్తుడు. సినిమాల్లో హీరోగా కొడతాడు జనాలు, కానీ బయట ఎవరైనా కొడితే కూడా నేను కొడుచుకుని వెళ్ళిపోతాను తప్ప నేను తిరగబడే మనిషి. నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అలా తన్నులు తిని వద్దురా మనకి ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయి ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. సరే మధ్యలో ఈవిడేదో అయ్యో ఎందుకు వెళ్ళిపోయావు, ఉండొచ్చు కదా అంటే ఏదో మొత్తానికి చెప్పుకున్నాడు. కట్ చేస్తే సూపర్ హిట్ అయింది ఉయ్యాల జంపాల. మనోడు స్టార్ అయ్యాడు. అప్పుడు హాయ్ నేను గుర్తున్నానా, అప్పుడు నీకు షెల్టర్ ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నేను ఎవడు పట్టించుకోడు, సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కడు నేను గుర్తు చేస్తాడు, నేను అని చెప్పి. సో అలా రాజ్ తరుణ్తో మళ్ళీ దగ్గర ప్రయత్నం చేసింది. 2014 బిగినింగ్లో ఏదో న్యూ ఇయర్ పార్టీలో కలిశారు. ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏదో ప్రేమ లేకపోతే సీయింగ్ ఈచ్ అదర్ వాట్ ఎవర్ కొన్నాళ్ళు కలిసి తిరగడం అనేది జరిగింది. 2014 నుంచి 2015 గుర్తుపెట్టుకోండి. రాజ్కి తెలీదు. 2015లోనే ఈ చింటూ అనే వ్యక్తి ఈవిడికి పరిచయం. అతనితో సిరీస్లు అదే ఈ యూట్యూబ్ వీడియోలు అవన్నీ చేసుకుంటే తర్వాత అతనిలో ప్రేమలో పడ్డం. ఆ ఆడియోలు కూడా మనమైనా మంచం కొళ్ళ ఆడియో మీరు వినే ఉంటారు.
అప్పుడు దాని అది ఎప్పటిది రీసెంట్గా కోవిడ్ టైంలో వచ్చినాడు. అప్పుడు ఆయన చెప్తాడు 5 ఏళ్ల క్రితం మనం అలా ఉన్నాం కదా ఇలా ఉన్నాం కదా అంటే రాజస్థాన్లో 2014లో లవ్ 2015లో బ్రేకప్ అయిపోయో లేకపోతే రాజస్థాన్కి తెలియకుండానో చింటూతో మూవ్ ఆన్ అవుతూ అలా చింటూతో మూవ్ అవుతున్న రోజుల్లో చింటూ ఈవిడ్ని మస్తాన్ సాయికి పరిచయం చేశాడు. సో మస్తాన్ సాయి మళ్ళీ మస్తాన్ సాయితో ప్రేమ చిగురించింది. మళ్ళీ ఓకే మస్తాన్ సాయితో ప్రేమ చిగురించి ఆయనతో పెళ్లి దాకా వెళ్ళి బేసికలీ మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా. చింటూ మస్తాన్ సాయి వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు. ఈ పెళ్ళైన వాళ్ళతో వీడికి ప్రేమలు చిగురించడం ఏంటో నాకు అర్థమే కాదు. బేసికలీ ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ని చేసుకోవాలనుకుంటుంది. అంతేగాని పెళ్ళైన వాళ్ళని ఎవరైనా ఎందుకు చేసుకుంటారు? చింటూతో ప్రేమలో ఉన్నా పోనీ ప్రేమలో ఎందుకు ఉండాలనుకుంటారు? సో విచ్ ఈస్ సంథింగ్ ఫిషీ. జనరల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే జనరల్గా అబ్బాయిలందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే హనీ ట్రాప్స్ వేసేవాళ్ళు పెళ్ళైన వాళ్ళని ఫస్ట్ ఎంచుకుంటారు. పెళ్లి కాని వాడిని ఎంచుకుంటే హనీ ట్రాప్ వేయడానికి కుదరదు. ఎందుకు తెలుసా? వాడు హనీ ట్రాప్ అంటే ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నాతో సంసారం చేసావు, నాకు కడుపు వచ్చింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు నన్ను ఎవడు చేసుకుంటాడు అని చెప్పి అడిగినప్పుడు నేను చేసుకుంటానంటాడు పెళ్లి కాని వాడు. అప్పుడు ఏముంది, వాడికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగదు. అదే పెళ్ళైన వాడు పెళ్ళాన్ని వదిలేయి పిల్లల్ని వదిలేయి అన్నాడు అనుకో, అందనుకో చేయలేడు, ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలి సెటిల్మెంట్. సో బేసికలీ అందరు అబ్బాయిలు గమనించాల్సిందే, ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళు గమనించాలి. పెళ్ళైంది అయిందే జాగ్రత్త. ఎవరన్నా సరే ఇట్లా అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రయోజనిస్తున్నానంటే అబ్బా నేను మన్మధుడిని, నేను ఇంకా అసలు యంగ్నెస్ పోలేదు లాగా అనుకోకండి. ఇది ఈ ట్రాప్స్ అనమాట. సో మస్తాన్ సాయిని కావచ్చు, వీళ్ళని కావచ్చు, ఇలా ఎప్పుడైతే సో చింటూ దగ్గర పెద్ద అంత ఆస్తిపడేం కాదు. చింటూ కూడా ఏదో అప్పర్ మిడిల్ క్లాస్, బట్ మస్తాన్ సాయి రిచ్గా. సో చింటూ దగ్గర ఏమొస్తుంది, మస్తాన్ సాయి దగ్గర గట్టిగా వస్తుందని చెప్పి మస్తాన్ సాయితో ప్రేమాయణం మొదలైంది. అతను ఎవరితోనో బేరం కూడా పెడుతుంది. యశ్వంత్ అనే అతను 50 లక్షలు ఇస్తాను నీకు, నాకు మస్తాన్ సాయి నుంచి పెళ్లి చేయించు. సరే కట్టేసి పెళ్లి చేస్తాను, 50 లక్షలు ఇస్తానంటే అంటాడు వాడు. సో అలా మస్తాన్ సాయితో పెళ్ళైనా సరే రిలేషన్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు చూడండి, రిలేషన్ తెంచుకోవాలని వాడు అనుకుంటే నీకు డబ్బులు ఇస్తాడు. నేను బ్రేకప్ అని వెళ్ళిపోతే నిన్ను ఎవడు అడగడు, వాడు అడగాలి నన్ను వదిలేయి తల్లే అంటే నా జీవితం నాశనం చేసి ఉంటే 1 కోటి, లేదు నా జీవితం నాశనం చేసావు 2 కోట్లు, లేదు నా జీవితం నాకు 12 ఏళ్ళ జీవితం నాశనం చేసావు 3 కోట్లు. సో ఇలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు కంప్లైంట్లు ఎలా రాస్తారు? ఇలాగే రాస్తారనమాట. నేను అతను ప్రేమించుకున్నప్పుడు అతను పెళ్ళైందని చెప్పాడు, పిల్లలని చెప్పాడు, వాళ్ళిద్దరిని వదిలేస్తానని చెప్పాడు, ఆవిడకి డైవర్స్ ఇస్తానని చెప్పాడు, అందుకే నేను ఒప్పుకున్నాను. ఇలా ఎవరన్నా ఆడపిల్లలు ఉంటారా? బేసికల్లీ అన్ని ట్రాప్లు వేసేవాళ్ళు మాత్రం ఇట్లా చేస్తారు. ఏ ఆడపిల్లైనా ఇంకో ఆడపిల్ల కొంప కూల్చి తన కొంప నిలుపుకోవాలనుకుంటుందా? అది కూడా కొడుకున్నాడు మస్తాన్ సాయికి. ఒక కొడుకున్న అయ్యో నీ జీవితం నాశనం అయిపోతుంది, కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటారా? లేదు నా జీవితం మాత్రమే బాగుండాలి, ఎవడే సంక్రాంతిపోయినా పర్లేదు అనుకుంటారా? జానీ మాస్టర్ కేసులో కూడా అదే జరిగింది. ఎవరు మాట్లాడరు కాకపోతే పాపం అది జరిగింది. సో అలా మస్తాన్ సాయికి దగ్గర అయిపోయి మస్తాన్ సాయి మీద కేసులు రేప్ కేసు పెట్టి ఆడిని కోర్టుకి ఇచ్చి అంతా చేసింది. సరే అది అలా స్టేల్ అయిపోయింది, డబ్బులు రాట్లా, ఇదిగో కేసు తీసేస్తా అదిగో కేసు తీసేస్తా అని ఎంతో కొంత వచ్చినాయి. అక్కడితో అలా ఎప్పుడైతే ఈవిడ డ్రగ్స్ కేసులో దొరికిపోయిందో 45 రోజులు చెంచులు కూడా జైలుకి వెళ్ళి వచ్చిందో రైట్ హ్యాండెడ్గా. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ వాళ్ళు అమ్మో ఇప్పుడు కనుక ఈవిడ ఇంటికి వస్తే అంటే ఆ ఇల్లు మళ్ళీ అక్కడికే వద్దాం, ఇంటి దగ్గరికి వద్దాం. ఆ ఇంట్లో రాజ్ తరుణ్ ఈవిడిని ఉండనివ్వడానికి కారణం ఏంటంటే అప్పుడెప్పుడో ఈవిడిచ్చిన షెల్టర్, తర్వాత వీళ్ళకు ఉన్న అప్పట్లో కొంత పరిచయం. సరే బ్రేకప్ అయిపోయింది, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు, బట్ షెల్టర్ కావాలన్నప్పుడు ఇచ్చాడు. సో జనరల్లీ మనం చేయకూడని పని ఏంటంటే, ఎస్పెషల్లీ ఇవాళ రేపట్లో కూడా జరుగుతుంది ఏంటంటే, ఒంటరి మహిళలకి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒంటరి మహిళలకి ఇల్లు అద్దెకి ఇచ్చారు అంటే చాలాసార్లు మీరు రిస్క్లో పడే అవకాశం ఉంది, 90%. ఎందుకంటే వీడు నన్ను ఉంచుకున్నాడండి ఇంట్లో. సో ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యకి రెంట్కి ఇచ్చాడంటారా? రెంట్ కాదు, ఈ లావణ్య కూడా ఎట్లాగైతే చాలా ఏళ్ల క్రితం రాజ్ తరుణ్కి షెల్టర్ ఇచ్చాడు, అలాగే లావణ్య ఏదో అవసరంలో ఉన్నప్పుడు అడిగితే లావణ్యని ఉండనిచ్చాడు. ఇదంతా జైలుకి వెళ్ళక ముందే, జైలుకి వెళ్ళొచ్చింది వెళ్ళక ముందే ఇచ్చాడు. ఓకే. సో ఉంటుంది.
ఆవిడ మా నాన్న ఆవిడ రిలేషన్స్ ఆవిడ కంటిన్యూ చేసుకుంటుంది. రాజ్ తరుణ్ సో బ్రాడ్ మైండెడ్, తెగతింపులు అయిపోయినా సరే లెట్ హర్ బీ విత్ వాట్ ఎవర్ షీ వాంట్స్ అని. తర్వాత అలా ఉంటున్న టైంలో మస్తాన్ సాయి వచ్చేవాడు, ఇంకా చాలామంది వచ్చేవాడు, ప్రీతి, ఉదయ్, మస్తాన్ సాయి వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఇక్కడ. సో ఇలా ఉదయ్ ఈవిడ ఫ్రెండ్, ఉదయ్ గర్ల్ ఫ్రెండ్ ప్రీతి. కాదు సార్, ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ ఒక 2 రోజులు చూస్తాం, పద్ధతి బాగుంటే ఇంకో 4 రోజుల నుంచి భోజనం పెడతాం. పద్ధతి తప్పారు అనిపిస్తే ఇమీడియట్గా మనం బయటికి పంపించేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటారు. మరి లావణ్య ఎంత చేస్తున్నా కూడా రాజ్ తరుణ్ ఎందుకు బయటికి పంపించలేకపోయాడు ఆ టైంలో? నువ్వు ఒక అమ్మాయిని గెస్ట్గా నీ ఇంటికి వచ్చింది అనుకున్నావు, నువ్వు ఒక సింగిల్ మ్యాన్, ఓకే, ఒక అమ్మాయిని ఇంటికి గెస్ట్గా వచ్చింది, ఒక వారం రోజులు ఉందనుకున్నావు, ఏదో అవుట్ ఆఫ్ హందర్ది మీరు ఇచ్చారు, అమ్మాయి ఉంది, వారం రోజుల తర్వాత ఇంకా వెళ్ళండి అన్నావు. లేదు ఇగో వెళ్ళిపోతాను ఇంకో, సరే పాపం అమ్మాయి కదా, ఓ 4 రోజులు ఉండిచ్చావు, ఓకే అయిపోయింది. ఇంక వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? చూపించమంటావా పాత మన ఇద్దరు ఫోటోలు బయట పెట్టమంటావా నీ భాగవతం అని చెప్పి బెదిరిస్తే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? నేనైతే ఇమీడియట్గా పిఎస్లో కంప్లైంట్ పెట్టేస్తాను. సీరియస్లీ ఇలాగే జరిగింది. నేను కూడా వెళ్ళాను పిఎస్కి. ఈ లక్ష్మీ పడాలనే అమ్మాయి ఇలాగే మా ఇంటి పక్క పోర్షన్ ఖాళీ అయితే వచ్చింది. వస్తే సరే అమ్మాయి కదా ఉంది, అది కూడా ఓనర్కి చెప్పి రెంట్కి ఇప్పించామా, ఇస్తే ఇలాగే చేసింది. ఖాళీ చేయడానికి అడిగినప్పుడు వాళ్ళు ఇల్లుగా ఏం చేసుకుంటే చేసుకో, ఖాళీ చేయను ఉంటారు, రెంట్లు నువ్వే కట్టుకోవాలి, అన్నీ నువ్వే చేయాలి, ఏదైనా తేడా వస్తే వీడు నన్ను మానభంగం చేశాడు, అది చేశాడు కేసు పెడతా ఉంటాను. సరే ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు, పర్లేదు నువ్వు చెప్పు. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఓకే నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా ఒక అమ్మాయి చేస్తుందంటే, సో ఏమనుకుంటున్నావు నువ్వు? పోలీసులు వెంటనే వచ్చేసి ఆ అమ్మాయిని చేసేస్తారనుకుంటున్నావా? ఆ అమ్మాయి ఏం చెప్తుంది పోలీసులు రాగానే? సార్ వీడు దొంగ కదా సార్, వీడు నన్ను మానవంగా చేయడానికి ట్రై చేశాడు సార్, లేకపోతే మాకు శారీరక సంబంధం ఉంది సార్, లేకపోతే నన్ను ఎందుకు ఉండిచ్చాడు సార్ ఇన్నాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తావు? పడిపోద్ది, తడిసిపోద్ది. అర్థమైందా? అదే జరుగుతుంది. ఓకే 90% అమ్మాయిలు ఎవరైనా సరే ఇట్లా ఒంటరిగా వచ్చి ఇల్లు అద్దెకి తీసుకుంటే మీకు గోకాలనే ఉద్దేశం ఉన్నా కూడా జాగ్రత్త అంతే. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా మీతో పాల్గొన్నా కూడా ఇల్లు కబ్జా చేయడానికి ఇది ఒక సరికొత్త మార్గం హనీ ట్రాప్స్లో. ఓకే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ మెన్. అండ్ ఈ టాపిక్ వస్తే ఆ రోజు ఏం జరిగింది? అందుకనే రాస్తారు నువ్వు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పంపించాలనుకున్నా పంపించలేవు. సో దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్ కట్గా. నువ్వు ఎలా ఇక్కడ అసలు సినిమా ఇండస్ట్రీలో ఉంటావు నేను చూస్తా, నేను వెళ్ళి నా అన్నపూర్ణ స్టూడియోస్ ముందు బయట ఇస్తా, నేను ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుంటా, అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నిన్ను. ఏంటి ఈ మాటలన్నీ? బ్లాక్మెయిలే కదా. ఎందుకు వచ్చిన గోల ఎక్కడో మూలన పడి ఉంటే నాకేం పోయా? నేను 3rd ఫ్లోర్లో ఉంటున్నాను, ఈవిడ 1st ఫ్లోర్లో ఉంటుంది. పోనీ వస్తాడు పోతాడు, అక్కడ జరిగే అర్థమైన దరిద్రాలన్నీ చూస్తుంటాడు రోజు రాత్రి. ఎందుకు మనకు వచ్చిన వాళ్ళని కామ్గా వెళ్ళి తలిపేసుకొని ఓ పెగ్ వేసుకొని ఏదో పుస్తకాలు చదువుకుంటూ పడుకుంటారు. పేరెంట్స్ ఆయనతోనే ఉండేవాళ్ళు అప్పుడు? పేరెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుండేవాళ్ళు వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు, కొన్నాళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రావడము. సో కొన్నాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఈవిడ పచ్చి బూతులట పేరెంట్స్ని, ఎల్ భాష, మామగారిని అత్తగారిని ఆ బూతులు కొట్టడం, అన్నీ పగల కొట్టడం. ఆయన మాటల్లో వినాలి మీరు అసలు. ఆయన మాట నాకు చాలా బాధ వేసింది. సో అలా ఉంటే రాజ్ తరుణ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. అంటే మెతక మనిషి. ఇంకొకటి ఏమన్నా అంటే ఇట్లా నీ జీవితాన్ని రోడ్డుకి ఇడుస్తా, నీ కెరీర్ లేకుండా చేస్తా, ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఇది చేసిందంటే. ఇప్పుడు మీరు నేనంటే ఓకే, ఒక సినిమా స్టార్ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టగానే ఎంత దారుణంగా వచ్చింది. ఇది ఎప్పటి నుంచో చేస్తానని బెదిరిస్తుంది. ఆ రోజు చేసింది. ఎప్పుడు ప్రతిరోజు ఉండే బెదిరింపది. రోజు రాత్రి ఆయన పొద్దున ఎప్పుడో షూటింగ్కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చేటప్పటికి ఇంట్లో ఇక్కడ రింబోల పార్టీలు జరుగుతుంటాయి. ఏంటిది అని అడిగావంటే సుందరమ్మ స్టార్ దా కాసేపు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ర్యాగింగు, బూతులు. నీ అమ్మకే పుట్టావు నువ్వు, అసలు ఎంతమందితో మేము సంసారం చేస్తే నువ్వు పుట్టావు. ఇటువంటి దరిద్రపు మాటలు భరించలేక మరి వెళ్తే మళ్ళీ అదొక వెళ్ళకూడదు, ఉండి భరించాలి. అదొక సాడిస్టిక్ ఆనందం అనమాట. ఇలా చేస్తూ అక్కడితో ఆగకుండా మళ్ళీ వీళ్ళకి భయం తారాస్థాయికి తీసుకెళ్ళాలి. ఎలా?
కోపం వస్తే కొడతారు, కొట్టించుకోవాలి, బూతులు తిట్టి తిట్టించుకోవాలి. తేడా వచ్చి కూడా ఏ అన్నావు అనుకో, ఫోన్ డైల్ 100, సార్ మీరు అర్జెంటుగా రావాలి సార్, ఇక్కడ రావాలి సార్. ఇల్లంతా పగలు కొట్టేసి ఉంటుంది. ఇవిడే పగలు మొత్తం టీవీ, ఫ్రిడ్జ్ మొత్తం పగలు కొట్టేసి ఉంటుంది. పోలీసులు కనుక ఎవరైనా వచ్చారంటే నా మీద ఎంత దాడి చేశాడు చూడండి సార్. లిటరల్లీ ఆన్ కాల్ రికార్డు ఉంది. ఇది ఆన్ కాల్ రికార్డ్. రాజు తరుణ్ని కొడతా ఉంటుంది, ఆపు ఆపు అని బతిమాలుకుంటుంటాడు రాజు. ఇంకో పక్క కొట్టి నీ పని చెప్తా అని ఒక పక్క మాట్లాడుతూ వెంటనే 100 డైల్ చేయగా యాక్షన్ అంతా మారిపోతుంది. సార్ నేను పావని బోల్వాడి నుంచి మాట్లాడుతున్నాను సార్, మీరు అర్జెంటుగా రావాలి సార్ అని చెప్పి పోలీసుల దగ్గర మాట్లాడే భాష ఇది. పెట్టేగా రే నీ అమ్మ డాష్ 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 డాష్, ఇది భాష. సో ఇలా పడ్డాడు. అలా పడి ఇది పెరిగిపోతున్నప్పుడు పోలీసులు కనుక ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? నువ్వు ఎంత చెప్పినా నువ్వు మగాడివి. మగాడంటే బేసికలీ బై డిఫాల్ట్ దోషి. డిపార్ట్మెంటు వాళ్ళకి మగాడే చేస్తాడు ఇట్లాంటివన్నీ అనేది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ నీ మీద అవుతుంది. నువ్వు ప్రూవ్ చేసిన వాళ్ళ మీద కేసు లేదు బేసికలీ. అది నన్ను కొట్టింది సార్ అంటే సర్లే అని చెప్పి వెళ్ళిపోతారు, శిక్ష లేదు. నువ్వు కొట్టావనుకో తీసుకెళ్తారు. సో ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న ఆప్షన్ ఏంటి? ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఈవిని పంపించాలన్నా లేకపోతే రేపు ఈవిడ పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈవిడ చేసి అదరగండం రికార్డ్ చేయాలి. ఏం చేశాడు రాస్తాడు? ఇలా ఎప్పుడైతే ఈవిడ ప్రతిరోజు సాయంత్రం డ్రగ్స్ కొట్టి మందు కొట్టి ఇలా పైశాచికంగా వీళ్ళందరినీ హింసిస్తున్న టైంలో రికార్డ్ చేయడం మొదలెట్టాడు. రికార్డ్ చేసి బయట పెట్టల పాపం తన సేఫ్టీ కోసం రేపు పోలీసులు వస్తే సార్ జరిగింది ఇది అని చూపించడం కోసం పెట్టుకున్న రికార్డు. అలా ఉండగా ఈవిడ ఈ డ్రగ్స్ భాగవతం పెద్దది డైరెక్ట్గా పట్టుబడడం, జైలుకి వెళ్ళడం ఇంత జరిగిపోయింది. వచ్చిన తర్వాత అమ్మ ఇన్నాళ్ళంటే ఏదో భరించాము, ఇప్పుడు పబ్లిక్గా మొత్తానికి తెలిసిపోయిన తర్వాత కూడా నేను ఇంటితో ఉన్నా అంటే రేపు ఎవడో వచ్చి రాస్తాడు, ఆ మెత్త ఎంతకి ఇస్తావు, ఆ హెరాయిన్ ఎంతకి ఇస్తావు, లేకపోతే కొకైన్ ఎంతకి ఇస్తావు, దా మీ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయంట కదా అని చెప్పి అడిగాడు అనుకో. పోనీ ఇది ఒక మీమ్ చేసైనా సరే దీంట్లో వేసారనుకో, ఒక హీరోకి ఎంత చిన్న చూపు, వాళ్ళ తల్లిదండ్రులైనా ఇతనైనా సరే, ఎవరైనా మన ఇంట్లో క్రిమినల్ ఉంది అనుకుంటే ఎందుకు ఉండాలనుకుంటారు ఇంట్లో? ఎస్పెషలీ ఒక రెప్యూటెడ్ కై. వద్దమ్మా, ఈవిడ వచ్చే టైంకి వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ రాస్తాడు. వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అంటే ఈవిడ వెళ్ళిపోతుంది వీడికి ఒక మాట చెప్తే అనుకున్నారు, ఈవిడ ఇలా ఇల్లు కబ్జా చేసే రేంజ్కి అప్పుడు ఆలోచిస్తుందని వీళ్ళకి తెలియదు. ఏం చేశారు? వాళ్ళ అమ్మ నీ సామాన్లు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళిపో, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, బయట అందరూ మేము నీతో ఉంటే కూడా వాడికి హీరోకి ప్రాబ్లం అవుతుంది, హీరో కెరీర్కి ప్రాబ్లం అవుతుంది, నువ్వు అర్థం చేసుకో, వెళ్ళిపో అక్కడి నుంచి అని చెప్పారు. ఆవిడ ఏం చేసింది? ఆవిడ వెళ్ళకపోగా నన్నే వెళ్ళిపోమంటారా, నేనేంటో మీకు చూపిస్తానని చెప్పి ఒక డ్రగ్ కేసులో 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన క్రిమినల్ కూడా ఎటువంటి క్రిమినల్ రికార్డు లేని ఒక మగాడి మీద హీరో అయినా సరే కేసు పెట్టగలరు. 493 ప్రూవ్ అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఏంటి ఆ కేసు సారాంశం? నువ్వు నన్ను వాడుకొని మోసం చేసావు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో సంసారం చేసి ఇవాళ నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నావు, అది కేసు. అది పెట్టింది. సో అది పెట్టి అక్కడ రైట్ రాయల్గా ఆ ఇంట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు కేసు ఉంది, భయపడిపోయారు, ఏం చేయాలి? అమ్మో కేసు అని చెప్పి రాస్తాడు. ఇమ్మీడియట్గా అన్ని చోట్ల ఇది అయిపోయింది, అబ్స్కాండ్ అయిపోయాడు. బెయిల్ వచ్చేదాకా బయటికి రాకూడదు అనుకున్నాడు. సరే ఏదో చేసుకొని బెయిల్ తెచ్చుకున్నాడు. అప్పుడు బయటపడిన డాక్యుమెంట్ మనకేంటి? ఈవిడ ఇట్లాగే ఇంకొకటి మీద కూడా కేసు పెట్టింది అని. నిజానికి ఆ డాక్యుమెంట్ కనుక మనకి దొరకకుండకపోతే ఆ రోజున ఎఫ్ఐఆర్ ఎవరు మస్తాన్ సాయి మీద కూడా ఇలాగే గుంటూరులో కేసు పెట్టింది అనే విషయం కనుక దొరకకపోతే రాజ్ తరుణ్ నిజంగానే అందరూ నమ్మేసేవాడు. ఎందుకంటే ఫోటోలు చూపిస్తుంది రాజ్ తరుణ్తో ఉన్నట్టు. అవును, రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే. బ్రేకప్ అయిపోయారు 2015లోనే. చింటూతో మూవ్ అని అయిపోయావు, చింటూతో వదిలేసావు, మళ్ళీ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయావు. బట్ ఆ ఫోటోలు పెట్టుకొని ఎప్పటికైనా సరే నువ్వు రాజ్ తరుణ్ నమ్మకూడని కేసులు పెట్టచ్చు. ప్రైమా ఫేసీ ఉంది కదా, మిగతా నువ్వు చూపించవు, హైడ్ చేసేస్తావు. మస్తాన్ సాయితో ఉన్నది చెప్పవు, చింటూతో ఉన్నది చెప్పవు, లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ సంగతి చెప్పవు, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్తో ఉన్న సంగతి చెప్పవు, ఏమీ చెప్పవు. ఓన్లీ రాస్తానే నా మొగుడు అని చెప్పి పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఈ బర్డెన్ అంతా మనది. సార్ కాదు సార్, మేము ఎప్పుడో విడిపోయాం సార్, ఆవిడ మూవ్ అయింది సార్ అని చెప్పి చెప్పుకోవాల్సిన దరిద్రం అంతా మన ఎత్తున పడుతుంది. సో అలా ఎప్పుడైతే వీళ్ళు భయపడిపోయారో వీళ్ళు మళ్ళీ ఆ ఇంటి ఛాయలకు వెళ్ళడానికి కూడా ఇదైపోయారు. వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఖాళీ చేస్తుంది అనుకుని వీళ్ళ సామాన్లు, వీళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ పేపర్లు, ఇంటి హౌస్ డాక్యుమెంట్స్ కూడా
ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇల్లు అసలు ఎవరి పేరు మీద ఉంది? క్లియర్ టైటిల్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. ఉందా రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది. సో అలా ఆ డాక్యుమెంట్స్ కూడా ఆవిడ పెట్టేసుకొని ఇంకా నన్ను ఎవరేం చేస్తారు, ఇల్లు నాది, ఎవ్వడేం చేయలేడు అని చెప్పి. సో అలా చేసింది. అండ్ రాజ్ తరుణ్కి ధైర్యం రావడానికైనా లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళు రావడానికైనా కారణం ఏంటంటే సాక్ష్యాలను పట్టుకొచ్చాం మనం. ఓకే, ఇప్పుడు సాక్ష్యాల కోసం ఇన్ని రోజులు ఆగారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మనమే దోషులు అన్నట్టుగా ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే మనల్ని ఇది చేస్తారు అని. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అసలు? అంటే మీరు అంత కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఎప్పుడైతే ఈ కేసు జరిగిన ఐ థింక్ 5వ రోజు 6వ రోజు మనం గుంటూరు పట్టాభిపురం నుంచి ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం. ఆ ఎఫ్ఐఆర్ సారాంశం ఏంటి, మస్తాన్ సాయి ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఎలాగైతే కేసు పెట్టిందో 2024లో 2023లో మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నేను అడిగితే అతను నన్ను వదిలించుకునే ప్రయత్నంలో తుదముట్టించాలనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు అని ఎఫ్ఐఆర్లో రాసింది. ఎఫ్ఐఆర్లో రాసింది. అటెంప్ట్ మర్డర్, రేపు 2 పెట్టారు అతని మీద. సో ఇది ఎలా పాసిబుల్? 11 ఏళ్ళ నుంచి రాజ్ తరుణ్తో రిలేషను, 11 ఏళ్ళ లివింగ్ రిలేషనో లేకపోతే పెళ్లి గిళ్ళి అని చెప్పిన అమ్మాయి ఇంకొకటి నామ కూడా ఎట్లా పెడుతుంది? సో ఇది మనం తీసుకొచ్చి మనం ప్రశ్నించాం మీడియా. సార్ అదే నిజమైతే ఇది ఏంటి ఎఫ్ఐఆర్, మస్తాన్ సాయి నా మొగుడు అని చెప్తుంది కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా చెప్తుంది కదా, ఒక వ్యక్తితో పెళ్ళైన వ్యక్తి కావచ్చు లేకపోతే లివింగ్లో ఉన్న వ్యక్తి కావచ్చు ఇంకో అతన్ని పెళ్లి చేసుకుందాం ఎందుకు అడుగుతుంది? సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్ కేస్ ఓకే అని చెప్పగానే ఈవిడ ఆ దిలీప్ శంకర ఇద్దరు కలిసి టీవీ ముందుకు వచ్చి నో 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 ఎఫ్ఐఆర్ని పట్టుకొని ఎట్లా జడ్జ్ చేస్తారండి, ఎఫ్ఐఆర్ నథింగ్, వాళ్ళే ఏదో కావాలని పెట్టిన కేసు అది, ఈవిడ చెప్పిందా, ఈవిడ రాసిందా అని అడిగారు. సరే మనం మళ్ళీ ప్రోబ్ మొదలెట్టి ఆవిడ రాసిన కంప్లైంట్ పట్టుకొచ్చాం, రిటర్న్ కంప్లైంట్. అప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, జస్ట్ పోలీసులు టైప్ చేసింది. రిటర్న్ కంప్లైంట్లో చాలా క్లియర్ కట్గా ఇవన్నీ మ్యాటర్లు రాసింది, ఇంకా చాలా మ్యాటర్ రాసింది. ఈవిడ చేతులతోనే రాసింది, ఈవిడ చేతితో రాసింది, బట్ రాసింది నాకు తెలియదు ఇచ్చిన కంప్లైంట్ అది. కింద ఆవిడ సంతకం ఉంది. ఆవిడ సంతకం అని కూడా నేను ఎలా మ్యాచ్ చేసుకున్నానంటే రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న సంతకం ఈ సంతకం మ్యాచ్ అయింది. ఓకే, అది కూడా చూపించాను. సో ఇది ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ కాదని చెప్పండి అంటే అంతా చదివిన తర్వాత అమ్మో ఇక్కడ మనకి డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, అప్పుడు మళ్ళీ ఇదే మీడియా ముందుకు వచ్చి ఈ కంప్లైంట్ అసలు ఆవిడ రాతే కాదు, ఈవిడ రైటింగే కాదని, మరి సంతకం నీదే కదా అని మనం ప్రూవ్ చేసాం, సంతకాలు పెట్టి మరి ప్రూవ్ చేసాం. చూపించినప్పుడు ఆ సంతకం ఆవిడదే, కానీ అప్పుడు ఏం జరిగిందంటే అని అప్పుడు కథ మొదలెట్టారు. ఆ గుంటూరులో అండి ఆ రోజు చిన్న గొడవ జరిగిందండి, ఆ గొడవలో ఆవిడ డివైసెస్ ఏవో తీసుకున్నారండి, అవి ఇప్పించమని చెప్పి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆవిడకి తెలియకుండానే ఇలా ఎఫ్ఐఆర్ కట్టేశారండి, ఎవరో రాసిన కంప్లైంట్కి ఈవిడ సంతకం పెట్టిందండి. అమ్మ నువ్వు ఎంబీఏ చేసావు సింగపూర్లో, అది కూడా 32 ఏళ్ల మనిషివి నువ్వు, నీకు ఏది పడితే దాని మీద సంతకం పెట్టకూడదని తెలీదా? సంతకం పెట్టిన తర్వాత నువ్వు ఒప్పుకున్నట్టు కదా అది. అంటే ఆ టైంలో ఆ హడావిడిలో నేను అసలు రేప్ విక్టిము, అప్పుడు అదేంది ఏదో కథలు చెప్పుకుంటూ ఏదో నాకు తెలియక పెట్టేశాను అన్నప్పుడు ఇది చూడాలి మీరు. యాక్చువల్గా ఆ యాంకర్ అడుగుతాడు, అదే న్యూస్ ఛానల్లో ఆమెను అడుగుతున్నారు అనమాట. ఏం అడుగుతారంటే, మీరు అయితే మీరు పెట్టలేదు కదా ఈ కంప్లైంట్కి, మీకు సంబంధం లేదంటే నాకు లైట్గా తెలుసా అండి, రాజ్ తరుణ్ వాళ్ళతో వీళ్ళతో ఈ లాయర్తో ఇట్లా ఇప్పించాడండి అది అని చెప్తే, మరి మీకు తెలియకుండా మీరు చెప్పిన ఒక ఫాల్స్ కంప్లైంట్ వల్ల, అంటే ఆ వ్యక్తికి సంబంధం లేదండి, అతని మీద ఒక రేప్ కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఇంత సీరియస్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఒక ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ నిజంగా ఉపయోగించుకుంటే దేశానికి ఒక మంచి టాలెంట్, అతను కనీసం యూఎస్కి పోకుండా లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి 1 సంవత్సరం పాటు అతన్ని ఇబ్బంది పెడుతున్నారే, ఇది ఎలా కరెక్టు? మీరు అప్పుడైనా చెప్పాలి కదా పోలీస్ స్టేషన్లో, ఇది తప్పు కేసు, ఇది తీసేయండి అని చెప్పాలి కదా. సంవత్సరమైనా నువ్వు ఎందుకు తీయలేదు? మీకు అర్థమవుతుందో ఎందుకు తీయలేదు? తీసేస్తే డబ్బులు రావు, ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేది ఒకటి, నాకు తెలియదంటే తెలియకుండా ఒక మగాడి జీవితం నాశనం అయిపోతుంటే అంత రేపులు మర్డర్లు పెట్టేసి ఎట్లా కాదంటావు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు, లేదండి అది మేము తీసే ప్రాసెస్లో ఉన్నామండి, అదండి ఇదండి అని చెప్పుకుంటూ వచ్చి అసలు అదంతా కరెక్ట్ కాదండి నాకు తెలియకుండా, బట్ నేను చెప్పానండి తర్వాత మీరు అడిగినట్టుగానే నేను చెప్పాను, జడ్జికే చెప్పానండి,
మీకు తెలుసా 164 అంటారు, 164 అని యాంకర్ని అడుగుతుంది. 164 అంతే, జడ్జి ముందు ప్రమాణం చేసి నిజం చెప్పేది. దీంట్లో అబద్ధం ఏముంటుంది కదా. అప్పుడు చెప్పానండి. అంటే ఏం చెప్పామంటే చెప్పాల్సిందంతా చెప్పానండి. ఈ ఆన్ రికార్డ్ సాక్ష్యం ఆవిడ. 164 అంటదండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? దానికి కనీసం ఎమ్మెల్సీ టీమ్స్ అని కూడా 164 అంటదండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? కదా, మరి అది నేను ఇచ్చాను. అందుబాటులో లేని అమ్మాయి నేను హైదరాబాద్ నుంచి గుంటూరు ముందు ఇచ్చారా? స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాను. కోర్టులోనే ఉంది అది. మేము లీగల్ గానే ఫైట్ చేస్తాము. దాని పరంగా ఏముందో మా అడ్వకేట్ చెప్తాను. సో 164 నేను ఇచ్చాను. సో అదే పట్టుకొచ్చాను. డాక్యుమెంట్స్ అవే. ఫస్ట్ టైము సీజన్ 1లో ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం, కాదన్నారు. అదంతా నాది కదన్నారు. తర్వాత కంప్లైంట్ పట్టుకొచ్చాం, సంతకం నాదే కనుక పెళ్ళికొడుకు వీడే, షర్ట్ నాది కాదండి. సరిపోయింది, అయిపోయింది. తర్వాత చాలా కాల్స్ వినిపించాం, నా గుండె చప్పుడు, వీళ్ళ ప్రేమ, ఇవన్నీ కూడా వినిపించాం. ఇంత చేసినా కూడా ఇవంతా కూడా నేను తప్పించుకోవడానికి ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మన చేతిలో ఉన్నది తిరుగులేని సాక్ష్యం. ఇది జడ్జి ముందు నువ్వు ప్రమాణం చేసి చెప్తుండగా వీడియో రికార్డ్ ఉంటుంది, ఒకళ్ళు రైటింగ్ చేస్తుంటారు. ఇవంతా కూడా జడ్జి అడుగుతాడు. ఏమడుగుతాడు మీరు చూడండి. నీ పేరేంటి? ఇది ఎక్కడ? గుంటూరు సివిల్ జడ్జి, అడిషనల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి. నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి. మీ వయసు ఎంత? 32. ఏం చేస్తుంటారు? మ్యూజిక్ ప్రొడక్షన్. మీకు పెళ్ళయిందా? లేదు. చాలా పెద్ద అక్షరాలతో. అమ్మ లావణ్య గారు, మీరు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఇప్పుడు ఇది కూడా కాదని చెప్పమానండి. జడ్జిని కూడా మోసం చేశారా పోలీసులు? వీడు పెట్టిన కంప్లైంట్ డేట్ ఏంటి తెలుసా? మస్తాన్ సాయి మీద April 1 ఇయర్ 2023. మీరు అలా విషయం గమనించకపోతే ఎట్లా? కొంచెం కళాపాసన ఉండాలి. April 1 అంటే ఎవరిని ఫుల్ చేసింది ఆవిడ? సరదాగా ఏప్రిల్ ఫుల్ ఆడుకుందా? అది తప్పని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇది జూలై అంటే 3 నెలల గ్యాప్ ఉంది. 3 నెలల్లో ఒకటి మీద రేప్ కేసు పెట్టి, అటెంప్ట్ టు మర్డర్ పెట్టి, అమ్మ వచ్చి ఎమ్మెల్సీ చేయించుకో కేసు. ఎమ్మెల్సీ అంటే మెడికల్ సర్టిఫికేట్, నీకు ఇలా జరిగింది అని చెప్పి చెక్ చేసి ఇస్తారు, వెళ్ళాలి. ఎందుకంటే ఫేక్ అని తేలిపోతుందేమో. కొట్టిన మాట వాస్తవం, అక్కడ కొట్టింది కనబడుతుంది. కొట్టిన దానికి పెద్ద సెక్షన్ పడదుగా, రేప్ అంటేనే కదా పెద్ద సెక్షన్. సో ఎమ్మెల్సీకి రాకుండా తాత్సారం చేస్తూ, ఎందుకమ్మా రాలేదు, ఎందుకు రావట్లేదు అంటే, నేను ప్రెగ్నెంట్ సార్, పెళ్ళి కాలేదు, రేపు ఈరోజు జరిగిందంటున్నావు, ప్రెగ్నెంట్ ఎలా అంటే? ఇతనితో సంబంధం ముందు నుంచే ఉంది, మస్తాన్ సాయితో అంతకు ముందు నుంచే సంబంధం ఉంది అనే విషయం ఆవిడ ఒప్పుకుంది. అంటే 10 సార్లు సంసారం చేసి ఈరోజు చేసింది రేపు అంటున్నాను నేను. ఆ రోజు నాకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా చేశాడు సార్, అందుకని రేపు రేపు రేపు. మీకు అర్థమైంది ఇప్పుడు? సో అటువంటి దీంట్లో పెట్టిన ఇదేంటంటే పెళ్ళి కాలేదు జడ్జి ముందు. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంకా అసలు? ఇదే 164 అంటారు దీన్ని. ఓకే. దీంట్లో మీ నాన్న పేరు, ఏం చేస్తుంటారు అన్నీ అడిగిన తర్వాత ఒక మాట అడుగుతాడు ఫైనల్గా, మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే గుంటూరు కోర్టుకి. నేను ఎవరో తెలుసా? ఎస్, జడ్జి గారు. ఎందుకు వచ్చారు? కేసుకి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఇలా చెప్పమని నీకు ఎవరన్నా చెప్పారా? లేదు. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు జడ్జి గారు, నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను నమ్ముతున్నాను ఈవిడ సంపూర్ణ మానసిక స్థిరత్వంతోనే మాట్లాడుతున్న నేపథ్యంలో నేను రికార్డ్ చేస్తున్నాను ఆవిడ వాంగ్మూలం. ఇది కనుక తర్వాత నువ్వు కాదు అంటే నువ్వు శిక్షార్హురాలు, 1 year 2 ఏళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇది చెప్పి ఇది కూడా తప్పు అంటే. సో ఇక్కడ ఏం జరిగిందమ్మా అని జడ్జి అడిగాడు. అడిగితే 8 నెలల నుంచి జరుగుతుంది సార్ అంటే. ఏం జరుగుతుంది? లాస్ట్ ఇన్సిడెంట్ మస్తాన్ ట్రై టు కిల్ మీ. స్టార్టింగ్ డేస్లో చాలా ఫ్లట్టీగా మాట్లాడేవాడు. నీలాంటి అమ్మాయి నాకు హౌస్ వైఫ్గా కావాలి, నన్ను చూసుకునే అమ్మాయి, కుక్ చేసే అమ్మాయి, లాంగ్ టైం. ఇక్కడ మీరు గమనించండి, కుక్ చేసే అమ్మాయి. ఎందుకు తెలుసా? వర్క్ చేసే అమ్మాయి అంటే మీకు బర్నర్ రాదు. కుక్ చేసే అమ్మాయి అంటే ఇంట్లో ఉండి డిపెండెంట్గా ఉండే అమ్మాయి. అప్పుడే నువ్వు ఆలుమని క్లైమ్ చేయగలవు, బర్నర్ క్లైమ్ చేయగలవు. సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఇవి అనమాట స్క్రిప్టింగ్. కుక్ చేసే అమ్మాయి అందుకే కావాలి. సో ఉద్దేశించి ఇలా 1 month జర్నీ చేస్తున్నప్పుడు తన వైఫ్ గురించి చెప్పాడు. అంటే ఏంటి? పెళ్ళైనా పర్లేదు, వైఫ్ గురించి చెప్పాడు. నా వైఫ్ నుంచి నేను సపరేట్ అయిపోయాను,
మూవ్ ఆన్ అయిపోయాము, విడాకులు తీసుకున్నా చెప్పలే, సపరేట్ అయిపోయాము. నా కొడుకుని మా పేరెంట్స్ చూసుకుంటున్నారు, వారసుడు కాబట్టి వాళ్ళతో ఉంటున్నాడు. నీకు లైఫ్లో వాడి వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు, అంటే వాడిని నీ దగ్గర తీసుకురాను, నువ్వు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత లేదు, వాడిని నా పేరెంట్స్ చూసుకుంటారు అని చెప్పడంతో, అంటే నా కొడుకు వల్ల నీకు ప్రాబ్లం రాదు, నా పెళ్ళ నా లైఫ్లోకి రాదు అని చెప్పడంతో మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఓకే, మనస్ఫూర్తిగా ఈవిడ అంగీకరించింది. ఏం అంగీకరించింది? అతనితో పెళ్ళికో లేకపోతే అతనితో రిలేషన్కో. ఇప్పుడు చెప్పండి, రాజ్ తరుణ్తో నీకు పెళ్ళయింది ఇంతకన్నా ముందే అని కదా నువ్వు చెప్పుకుంటున్నావు. మరి రాజ్ తరుణ్తో పెళ్ళైతే అతనితో మనస్ఫూర్తిగా ఎలా అంగీకరిస్తావు? ఓకే. అండ్ ఇంకొకటి, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నువ్వు ముందుకెళ్ళినప్పుడు అవతల వాడు అక్రమం సక్రమం నీకెందుకు? నీకు ఆల్రెడీ పెళ్ళి నువ్వు పెట్టుకునేదే అక్రమ సంబంధం అయినప్పుడు వాడు పెళ్ళాన్ని వదిలేయాలి, వాడిని పిల్లల్ని వదిలేయాలి, ఎందుకు ఇవన్నీ నీకు అవసరమే లేదు కదా. ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తుంది? నాకు పెళ్లి కాలేదు అనేది నిజం. అందుకనే ఒక పెళ్ళి కాని అమ్మాయి ఆలోచించినట్టే కదా ఈవిడ చెప్పింది. నా కర్మకాలు ఏదో పెళ్ళైన వాడిని చేసుకుంటున్నాను కాబట్టి నా సేఫ్టీ నాకు ఉండాలి కదా, అందుకనే కదా వాడి కొడుకును వాడి ఆస్తి వద్దనుకుంటున్నాం, ఐ మీన్ వాళ్ళ భార్యని వద్దనుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలి మీకు? పెళ్ళి కాలేదు అని చెప్పావు, మనస్ఫూర్తిగా అంగీకరించాను అని చెప్పావు అతని ప్రపోజల్. దాని అర్థం ఏంటి? ఇది 2023 జూలై 7వ తేదీన రాసిన ఆవిడ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం. అంటే ఆ టయానికి నీకు పెళ్ళి కాలేదు, నువ్వు లివిన్లో లేవు, నీకు రాజధానితో ఏ రకమైన సంబంధం లేదు అని నువ్వు ప్రపంచానికి, అంటే ఇప్పుడు మీడియాకి చెవుల్లో పూలు పెట్టచ్చు, జడ్జి దగ్గర చెప్పలేవు కదా. సో దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? నాకు రాజధానికి 2017లోనో 16లోనో 12లోనో పెళ్ళి అయిందని చెప్తున్నావు కదా. ఒకవేళ అది నిజమే అయితే ఎప్పుడూ బ్రేకప్ అయిపోయి ఉండాలి, ఇతంతా మూవ్ ఆన్ అయిపోయి. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏం లేదు, ఇదంతా తూచండి. ఇప్పుడు మీరు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాతే రాజస్థాన్ పేరెంట్స్ అక్కడికి వెళ్ళారా? లేదు. ఇప్పుడు నేను ఇది పట్టుకొచ్చాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది నా ఇక్కడ మీకు ఉండే అర్హత లేదు, మీరు ఎవరు అంటే ఇది పట్టుకొచ్చాడానికి తీసుకొచ్చారు. ఆవిడ వచ్చిన ప్రతిసారి నాకు దేవుడు అలా ఇస్తాడు. ఓకే, నిజంగా చెప్తున్నాను కదా. ఆవిడ అది ఎలా వస్తుందో కానీ అండి టక్కుమని వస్తుంది. ఇప్పుడు ఆ రోజు అంత ఇష్యూ జరిగింది సార్, పేరెంట్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మరి రాజ్ తరుణ్ ఎందుకు రాలేకపోయాడు అసలు ఇంటి దగ్గరికి? రాజ్ తరుణ్ చెన్నైలో షూటింగ్లో ఉన్నాడు. రాజ్ తరుణ్ యాక్చువల్గా రాజ్ తరుణ్ తరపు నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ వాళ్ళు ఎవరో తోసేస్తున్నారు, ఒకసారి నువ్వు వెళ్ళు, కొంచెం వాళ్ళకి ధైర్యంగా ఉందంటే ఇమీడియట్గా నేను ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు ఏదో ఇంటర్వ్యూలో ఉన్నా, అట్లాగే ఓకే పరిగెత్తుకుని వెళ్ళాను. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ లోపల ఉన్నారా? ఇంట్లోకి ఎలో చేశారు. లావణ్య గారు ఆయన ఇంట్లో ఆయన ఎలో చేయడమే విచిత్రం అండి బాబు. సరే, వాట్ ఎవర్ జరిగిన సినారియోనే మేము చెప్తున్నాం. లావణ్య కూడా ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంది. మరి ఇప్పుడు వీళ్ళంతా ఎలా ఉంటున్నారు అసలు ఆ ఇంట్లో? పెద్ద బిల్డింగ్ కాబట్టి ఒక 3 floors ఉన్నాయి. 3rd floorలో రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు. ఓకే, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు. సో ఆయనకి కేర్ టేకర్స్ని కూడా పెట్టారు. అండ్ రాజ్ తరుణ్ మరి అంత ఈజీగా అయితే వదిలేడు కదా, రేపు వృద్ధ దంపతులకు ఏమైనా జరిగితే ప్రాబ్లం కదా. అంటే ఈవిడ మీదకే వస్తుంది, కానీ జరిగేదాకా ఎందుకు మనం చేయాలి? ఆవిడ కూడా అంటుంది కదా, నాకు ఏదైనా జరిగితే వీళ్ళదే బాధ్యత అన్నట్టు. అవునండి, అంటే బేసికలీ ఆయన వీల్ చైర్లోంచి లేవలేని మనిషి, ఆవిడేమో అంత నీరసంగా ఉండే మనిషి, 60-70 ఏళ్ల మనుషులు. పాపం ఈవిడ్ని మరి బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ కేసు పెట్టడానికి అదొక అద్భుతమైన ఇది కదా. 498A అత్త మామలు నన్ను హింసించారు అని చెప్పి పెడుతుంది. అది కూడా చెప్పింది, 498A పెడతానని చెప్పి. ఇప్పుడు ఎంత జరుగుతుంది సరే, చెన్నైలో ఉన్నారు షూటింగ్లో ఆయన, మరి ఎప్పుడు అసలు హీరో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అసలు? అంటే ఎందుకంటే పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, పైన వాళ్ళు కింద వీళ్ళు, పోనీ వాళ్ళ మధ్య రిలేషన్ సఖ్యతగా ఉందంటే అది కూడా లేదు, కేర్ టేకర్లతో నడుస్తుంది. మరి అసలు ఆయన వచ్చి బయటకు వస్తేనే కదా తెలిసేది. ఇక్కడ ఏంటంటే రాజ్ తరుణ్ మీద కేసు ఉంది కదా, కేసు ఉన్నప్పుడు ఎదురెదురు పడ్డము అవన్నీ కూడా చేయకూడదు, అదొకటి ఉంటుంది. అందుకని రాజ్ తరుణ్ అక్కడికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రావద్దు. సరే, ఇప్పుడు ఆ ఇంటి మీద లావణ్యకి హక్కు ఉందా, శేఖర్ భాషకి హక్కు ఉందా, రాజ్ తరుణ్కి హక్కు ఉందా? జనరల్గా మాట్లాడుతున్నా అనే విషయం నోటి మాటల ద్వారా 100 చెప్పొచ్చు. పోనీ మా కెమెరామెన్లకు హక్కు ఉందా, నాకు హక్కు ఉందా అని జనరల్ నోటి మాటలు ఇవన్నీ. బట్ వాస్తవానికి ప్రభుత్వాన్ని దగ్గర ఒక ఉంటుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో పక్కా రాజ్ తరుణ్ పేరు మీదే ఉందా? అది ఉంది. ఓకే, ఉంది, పక్కా రాజ్ తరుణ్ మీద. అసలు దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? ఈవిడ కూడా చెప్తుంది కదా, ఇది రాజ్ తరుణ్ పేరు మీద ఉంది, ఆయన పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్టే, అంటే ఆవిడ చట్టం అది. భార్యగా ఆవిడకి హక్కు ఉంది అంటున్నారు. ఆవిడ భార్యని ఫీల్ అవుతుంది ఎప్పుడు? ఇప్పుడు
ఇక్కడ ఫీల్ అవ్వట్లే. 2023 జూలై దాకా ఫీల్ అవ్వాల. ఎప్పుడైతే ఇల్లు వచ్చిందో అప్పుడే ఫీల్ అవ్వడం మొదలెట్టారు. ఓకే, 2023లో మరి ఎందుకు లేదు ఆ ఫీలింగ్? లేదా ఇప్పుడే వస్తున్నాయి ఫీలింగ్స్. సరే, ఎట్టకేలకు శేఖర్ భాష అయితే మొత్తం ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టారు, పేరెంట్స్ని లోపలికి పంపించారు. సరే, ఆయన మీద కేసు ఉంది కాబట్టి ఆయన రావట్లేదు. మరి దీనికి అసలు కన్క్లూజన్ ఎప్పుడు అంటే జనాలు అసలు ఏంటిది, దీని కన్క్లూజన్ లేదా, అసలు ఆ ఇంట్లో ఎవరు ఏంటి అనేది జనాలకి ఇది న్యూస్ మాత్రమేనండి. జనాల కోసం ఏదో అయిపోతుంది. ఇప్పుడు న్యాయం ఏంటి? ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు. ఓకే, 3 సినిమాలు సూపర్ హిట్లు కొట్టి ఆయన డాన్సులు చేసి పాటలు పాడి అన్నీ చేసుకొని ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు. అది ఆయనది కాకుండా ఇంకొకళ్ళు వచ్చి కబ్జా చేసి పీక్కుంటానంటే జనాలకి పోన్లేండి, పీక్కుంటే పీక్కోనివ్వండి, సెటిల్ అయిపోతే సార్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు రాష్ట్రానికి అంత పెద్ద హిట్లు కూడా పడట్లేదు, అంత ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు అంత సౌండ్గా ఏం లేడు. ఆయన సంపాదించుకుంది ఏమైనా ఉందంటే ఆ ఇల్లు మాత్రమే. ఓకే, ఇప్పుడు రన్నింగ్ ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి కానీ ప్రాపర్టీలు సంపాదించుకునేందుకు ఏమన్నాయి? రాష్ట్రం పేరు మీద ఇంకా ఏదైనా ఒక ఆస్తి చూసారా? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి అక్కడ పొలాలున్నాయి, ఇక్కడ స్థలాలున్నాయి వింటుంటాం. ఒకటే, ఇది ఒక్కటే తను సంపాదించుకుంది, అది కూడా తన నుంచి తీసుకుంటుంటారు. సరే, జనాలందరూ కోరుకునేది ఏంటి? కష్టార్జితంతో ఆయన సంపాదించుకున్న ఇల్లు ఇలా హనీ ట్రాప్లు వేసి అతని దగ్గర నుంచి పీక్కునే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. తిరిగి దాంట్లో రాజ్ తరుణ్ నివసించాలి. రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న ఎక్కడైతే అవమానపడ్డాడో, అంత పండు ముసలాయన్ని వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని నడి రోడ్డు మీద నించోపెట్టి ఆ రోడ్డు మీద అలా ఎండలో చీకట్లో ఆఖరికి దీనికి పోవడానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే దోమలు కొట్టుకుంటూ రాత్రంతా అలా ఆయనకి ఏదైనా అయ్యుంటే అంత తోసేయడం, మనిషిని బూతులు తిట్టడం, ఇన్ని చేసిన ఎక్కడైతే అవమానింపబడ్డాడో అదే ఇంట్లో ఆయనకి సింహాసనం వేసి షష్ఠి పూర్తియో లేకపోతే ఆయన పెద్ద ఫంక్షన్ చేసి గ్రాండ్గా ఆ ఇల్లు తిరిగి రాజ్ తరుణ్ కైవసం కావాలి. వితౌట్ ఇంటి నెంబర్ 13 అంటే మీకు తెలుసు కదా, ఇంటి నెంబర్ 13 తెలుసా తెలీదా? దయ్యాల కొంపని ఒక నంబర్ ఉంటుంది, ఇంటి నెంబర్ 13 దయ్యం సినిమా కూడా ఉంటుంది. ఆ ఇంటి నెంబర్ 13 పట్టిన దయ్యం వదిలిచ్చి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ సగర్వంతో రాజ్ తరుణ్కి క్లియర్ టైటిల్తో అక్కడ ఉండే రకంగా వచ్చిన రోజే జనాలు కోరుకునేది. అంతేగాని మాకేంటి సార్ లొల్లి అంటే ఇది కదా అసలు న్యాయం. సరే, ఇప్పుడు ఈ లీగల్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది ఎవిడెన్స్ అని మీరు చూపిస్తున్నారు కెమెరాల సాక్షిగా. సో దీంతో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? ఫైనల్గా మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు లావణ్యకి అక్కడ ఉండడానికి ఎటువంటి అర్హత లేదు. ఆవిడ రాజ్ తరుణ్ పెళ్ళాం అని చెప్పుకోవడానికి ఆవిడకి ఏ రకమైన సాక్ష్యం లేదు. నేను అప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను, రాజ్ తరుణ్తో 100 మంది ఫోటోలు తీసుకుంటారు, 100 మంది క్లోజ్గా ఉంటారు. ఆయనకి బోర్డని ఎఫ్ఐఆర్ కూడా ఉండొచ్చు, దాన్ని కూడా నేను కాదను. ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో ఉంటే అది తప్పు కావచ్చు నైతికంగా, అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తరపున అది కూడా తప్పు కాదు. బట్ రాజ్ తరుణ్ పెళ్లి కాకముందే అన్న ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు నీది ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు పెళ్ళయిందని చెప్తున్నావు, నాకు రాజ్ తరుణ్తో పెళ్ళయిందని నేను వివాహితని అని చెప్పుకుంటున్నాను. నువ్వు వేరే వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది తప్పు. రాజ్ తరుణ్ ఏ రోజు నాకు పెళ్ళయిందని చెప్పాల. రాజ్ తరుణ్ హర్యానాతో ఉన్నాడో, మాల్వి మల్హోత్రాతో ఉన్నాడో, హెబ్బా పటేల్తో ఉన్నాడో, ఎవరితో అయినా ఉన్నాయి. సింగిల్గా ఉన్నప్పుడు 10 బ్రేకప్లు ఉండొచ్చు, 20 బ్రేకప్లు ఉండొచ్చు. అయితే ఏంటి? అండ్ సరే, అడగటం మర్చిపోయాను, అసలు ఇందులో హర్యానా టాపిక్ ఎందుకు వచ్చింది? హర్యానాకి సంబంధించి ఏదో కాల్ బయటకు వచ్చింది అనేది కూడా ఒకటి. అదే ఇప్పుడు ఈవిడ ఇలా బ్లాక్మెయిల్ చేసి బూతులు తిట్టి ఇదంతా చేస్తే నాకు ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని చెప్పి రాజ్ తరుణ్ అనుకుంటున్న రోజుల్లో ఎలా 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 అని చెప్పి అనుకున్నప్పుడు ఎప్పుడో ఒక మాట అంటది, కాల్ రికార్డ్ కూడా ఉంది, నీతో బతికే ఆడదేవతరా, నీతో ఉండాలకుండా అంటే సర్లే నాతో బతికే ఆడవాళ్ళు కూడా ఉంటారంటే సరే చూసుకుందాం అన్నప్పుడు అప్పుడు రాజ్ తరుణ్ ఏం చేశాడంటే ఎలాగైనా వదిలించుకోవాలి అనే దీంతో హర్యానాని అడిగాడు, ఇలా చెప్పు వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో క్లోజ్నెస్ తోటి అవును నేను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా సరే లావణ్యకి రాజ్ తరుణ్ నిజంగానే పెళ్ళైంది అనుకుందాం, రాజ్ తరుణ్ హర్యానాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఆ ఎఫ్ఐఆర్ దాపెట్టి పెట్టుకుంటాడా లేకపోతే లావణ్యకే ఫోన్ చేసి ఇదిగో చెప్పు నేను ఎఫ్ఐఆర్లో ఉన్నాను ఎవడన్నా చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదా. ఎందుకు చెప్పుకున్నాడు? ఇంటి నెంబర్ 13కి పట్టిన దయ్యాన్ని వదిలించాలి. ఓకే, సో అలా హర్యానా టాపిక్ వచ్చింది ఇందులో. హర్యానా ఆ రకంగా హెల్ప్ చేసింది. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే చాలాసార్లు ఈవిడ చెప్తూ ఉంటుంది, చింటూతో మంచం కోళ్ళ కాలు ఏంటి అని ఈవిడ అడిగితే ఈవిడ ఏమంటుందంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి
నేను చింటూ అలా మాట్లాడుకొని ఈ సంభాషణ అలా రిలీజ్ చేసాము మస్తాన్ సాయి ఉడుక్కోవాలని. వెరీనే పోనీ న్యాయమే అనుకుందాం. మరి అలాగే మీరు ఎలా అయితే చింటూతో సరసాల సంభాషణలు మస్తాన్ సాయిని ఉడికిద్దాం అనుకున్నారో, ఉడికించడానికి కూడా కాదు ఇక్కడ, వదిలించుకోవడానికి, ఈ దరిద్రం వదిలించుకోవడానికి నేను వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్పడం. ఓకే. సో అలా వదిలించుకునే ప్రయత్నం అనమాట. దాంట్లో భాగంగా చెప్పింది తప్ప ఎఫ్ఐఆర్లు ఉందో లేదో నాకు తెలీదు. ఉన్నా వాట్ ఈజ్ రాంగ్? ఆయన పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్తో ఉంటే తప్పు. పెళ్ళి కాలేదు. మీరు అదేం సినిమా పింక్ అనే ఒక సినిమా వచ్చింది చూసారా? దాంట్లో తాప్సీ ఆవిడ్ని బోన్లో నుంచి పెట్టి అమితాబ్ బచ్చన్ అడుగుతారు. ఆవిడకి రేపు అటెంప్టో రేపు ఏదో జరుగుతుంది. అప్పుడు అవతల పక్క లాయర్ వచ్చి ఈవిడికి ఆల్రెడీ చాలా సంబంధాలు ఉన్నాయి సార్, ఇదిగో 2005లో వాడితో తిరిగింది సార్, 10లో వీడితో తిరిగింది సార్, ఇదిగోండి సార్ ఫోటోలు, ఇదిగోండి సార్ ఫోటోలు అని చెప్పి అన్ని ఎఫ్ఐఆర్లు చూపిస్తుంటాడు. చూపిస్తుంటే లాయర్ అంటాడు అమితాబ్ బచ్చన్, పెళ్ళయిందా? కాలేదు. ఈవిడ 19 మంత్తో ఉందా 20 మంత్తో ఉందా అనేది ఇమ్మెటీరియల్. రేపు జరిగిందా లేదా, ఇప్పుడు జరిగిందా లేదా అనేది. సో అదే రకంగా ఈవిడికి పెళ్ళి కాకుండా ఉండుంటే అది వేరే విషయం. ఈవిడ పెళ్ళయిందని చెప్పుకుంటూ మస్తాన్ సాయితో లేకపోతే వాళ్ళతో ఉండడం అనేది తప్పు కదా. అని రాజ్ తరుణ్ పెళ్ళి కాకుండా ఇప్పుడు పింక్ సినిమాలో ఆవిడ 20 మందితో ఉందా 30 మందితో ఉందా అనేది ఇమ్మీడియట్లీ. రాజ్ తరుణ్కి 20 మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 30 మందితో ఎఫ్ఐఆర్లు ఉండేవండి. వాట్ ఈజ్ రాంగ్? పింక్ సినిమాలో తాప్సీకి తప్పలేంది, అందరూ కూడా పాపం అయ్యో పాపం ఆడుకుతున్న బాధపడ, మరి అయ్యో పాపం మగాడని బాధపడను ఉందో లేదో నాకు తెలియదు. జస్ట్ ఆయన అదేనండి కోటింగ్. పెళ్లి చేసుకొని చేస్తే అది తప్పు నైతికంగా. పెళ్ళే కాలేదని చెప్తున్నాడు కదా రాస్తారు. మరి నువ్వు పెళ్ళైనా నువ్వు చెప్తున్నా నువ్వు చేస్తున్న పనులు ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి చెప్పనా? మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను, పెళ్ళైనా సరే ఈవిని చేసుకుంటానని చెప్పి ఈవిడితో తిరిగి తర్వాత వేరే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండిందంట ఆయనకి. అదే టైంలో ఈవిడితో ఉన్నప్పుడు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందంట. అవ్వా ఎంత దారుణం కదండి పాపం. ఈవిడ ఒక పక్క రాజ్ తరుణ్తో ఉంటూ మస్తాన్ సాయితో కూడా ఉంటే అంత కష్టపడి ఈయనేమో ఈవిడితో ఉండుకుంటూ వేరే ఆవిడ పాపం ఇద్దరితోనే కష్టపడుతుంటే నువ్వు ఇంకొక అమ్మాయిని ఎట్లా తీసుకొస్తావురా పాపం? చేస్తే ఆవిడే చేయాలి. రాజ్ తరుణ్తో ఉంటుంది, నీతో ఉంటుంది, చింటుతో ఉంటుంది. నువ్వెట్టా ఉంటావురా వేరే వాడితోటి? నేను కావాలంటే ముగ్గురుతో నలుగురితో నా ఇష్టం, నేనుంటా. మీరెవ్వరు కూడా వేరే అమ్మాయి జోలికి పోకూడదు. ఇది లావణ్య చట్టం. సో ఫైనల్గా ఇప్పుడు మీరైతే ఈ ఎవిడెన్స్తో ముందుకు వచ్చారు. సరే, మీరు అన్నట్టు రాజ్ తరుణ్ని గౌరవంగా ఇంట్లోకి తీసుకెళ్ళడమే మీ ప్రధాన ఎజెండా, అంతేనా? నా ప్రధాన ఎజెండా కాదు. మీకు చెప్పేది అంటే జనాలకి ఏం కావాలి, ఇది ఎప్పుడు ఎండ్, దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు అంటే ఇది ఎండ్ కార్డ్ అంటే రాజ్ తరుణ్ విషయంలో. ఓకే. ఇంకొకటి కూడా ఉంది. ఈవిడ జనాలకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసే కేసు ఒకటి ఉంది. దానికి సంబంధించిన నిజాలు కూడా తెలియదు. ప్రీతి లాంటి అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది. ఇలా ఎంతమందికి అలవాటు చేసింది? ఈవిడ వదిలేస్తే ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది, బయటకు వెళ్ళి ఇంకో ఇల్లు కబ్జా చేయదని ఏమిటి, ఇంకో కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేయదని ఏమిటి? పడాల్సిన శిక్ష పడాలి కదా. అది ఎస్. సో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.